సంగఛధ్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మనకి రామాయణంలో సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉంది. డాక్టర్ గారు చాలాసార్లు చెప్పారు మనకి. సకృదైవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి యతద్వ్రతం మమ. ఇందులో రెండవ లైన్ మీద, రెండవ పాదం మీద మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటాం. ఎవరి నుంచి ఎలా ఇచ్చాడు, ఎంత బాగా ఇస్తాడు, ఆయన సమర్థత. అయితే రహస్యం అంతా మొదటి పాదంలో, రెండో పదంలో ఉంది. ప్రపన్నుడనై యాచిస్తే, అడిగితే కానీ కలగించుకునే స్వభావం లేనివంట పరమాత్మ అంటే. మనం అడిగితేనే ఇస్తాడు తప్ప ఆయనంతటా ఆయనగా ఏదీ చెయ్యడు. ఈ రహస్యాన్ని తెలుసుకుని పెద్దలు ఏమన్నారంటే, నాకేం కావాలో అన్నీ ఆయన్నే అడుగుతాను అని ప్రాక్టీస్ చెయ్యి. రేపు ఆంధ్రప్రదేశ్ని చీకటి నుంచి విడిపించవయ్యా అని ప్రార్థిస్తే కదా ఆయన వస్తాడు. ఎన్నిసార్లు అడగగలిగితే అన్నిసార్లు అడుగు. ఎంతమంది అడగగలిగితే అంతమంది అడగాలి. అడిగితే విని స్పందించే స్వభావం ఉన్నవాడి పేరే పరమాత్మ అని సద్గురు శివానందమూర్తి గారు మరొక అడుగు ముందుకు వేసి, పరమాత్మని అడిగి లేదనిపించుకున్న జీవుడే లేడు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎంత గొప్ప ఇన్సూరెన్స్ అది. కాబట్టి అందరం కలిపి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ మనకి పని ఉంది, 4వ తారీఖు దాకా ఈశ్వర రాష్ట్రాన్ని కాపాడు, దేశాన్ని ఎలాగూ కాపాడుతానని నిశ్చయించుకున్నావు. మేము కూడా అందులోనే ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా కాపాడని ప్రార్థన చేయటం మనందరి కర్తవ్యం అని ఒక్కసారి పెద్దలందరికీ మనవి చేస్తూ ఈరోజు డాక్టర్ గారిని వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ సరస్వతికి, ఆదికవి వాల్మీకి నమస్కరించుకుని ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం రామాయణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. యుద్ధకాండలో ఉన్నాం. పంచషష్ఠితమ సర్గ, 65వ సర్గలో ఉన్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు. కుంభకర్ణుడు రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. నిద్ర లేచిన తర్వాత రావణాసురుడు ఎందుకు లేపాను అన్న దాని విషయమై చెప్పాడు. కుంభకర్ణుడు అనవలసిన 4 మాటలు అన్నాడు. ముందు ఏమైంది నీ తెలివి అన్నాడు. సరే, రావణాసురుడి కోపం వచ్చింది అని తెలుసుకుని, నువ్వేం కంగారు పడకు, నువ్వు హాయిగా ఏదైనా కాస్త స్వీకరించి నిద్రపో, నేను వెళ్ళి రామలక్ష్మణుని సంహరించి వచ్చేస్తాను, హనుమంతుడిని సుగ్రీవుని కూడా సంహరించేస్తాను, అంగదుడిని తక్కిన వానర వీరులందరినీ కూడా నవిలేసి తినేసి మింగేసి వచ్చేస్తాను, ఈ లోపల నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని ఉన్నవాడు ఉన్నట్టు బయలుదేరిపోతూ ఉన్న సమయంలో మహోదరుడు అనేటువంటి ఆయన చెప్పాడు, అది కాదయా తెలివైన పని అని చెప్పి, నేను ఒక కిటుకు చెప్తాను, మోసం చేద్దాం, అవసరమైతే యుద్ధంలో మోసం చేయాలి. మేము కొంతమంది వెళ్తాం, ముందు రామచంద్రుడితో దెబ్బలు గట్టిగా తింటాం, మా ఒళ్ళంతా రక్తసిద్ధం అయిపోతుంది, ఒళ్ళంతా రక్తాలు కారుతూ ఉంటాయి, చేతులన్నీ రక్తాలు, మొహం అంతా రక్తం. వాటితో మేము పరిగెట్టుకుంటూ వెనక్కి వచ్చి సీతమ్మ దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుడు ఇద్దరిని మేము చంపి సంహరించి తినేసామని చెప్పి అబద్ధం చెప్తాం. తర్వాత మేము ఎలాగో మరణిస్తాం.
తన భర్త లేడు కాబట్టి సీత ఇంకొక మార్గం లేక వెంటనే నీ దగ్గరికి చేరుతుంది. అప్పుడు నువ్వు ఆవిడతో సుఖంగా ఉండవచ్చు. ఎలా ఉంది నా యొక్క అద్భుతమైనటువంటి ఆ ఆలోచన అని చెప్పి అడగగానే చెయ్యి అని చెప్పి ఒక తిట్టు తిట్టాడు కుంభకర్ణుడు. నీ అంత పిరికి బదని నేను ఎంతవరకు చూడలేదు అన్నాడు. రామచంద్రుడు ఎదుర్కోవడానికి, మానవ మాత్రుడు ఎదుర్కోవడానికి నువ్వు ఇంత కుత్సితమైనటువంటి ఆలోచన చేయవలసిన అవసరం ఏమొచ్చింది అన్నాడు. అని ఆ యుద్ధానికి బయలుదేరడానికి తాను సిద్ధపడుతూ ఉన్నాడు. వెంటనే ఆ రావణాసురుడు చెప్పాడు, ఏష నిర్యామ్యహం యుద్ధం ఉద్యత శత్రు నిర్జయే దుర్నయం భవతా మధ్య సమీకర్తుం మహాహవే. నయ, నేనిప్పుడు శత్రువును జయించడం కోసం ఉద్యుక్తుడనై నువ్వు చేసినటువంటి దుష్టమైనటువంటి కార్యాన్ని సరిదిద్దడం కోసం వెళ్తున్నాను. తప్పు చేసేసావు, అయిపోయింది. నువ్వు ఎటువంటి తప్పు చేసినా సరే దాన్ని సరిచేయగలిగినటువంటి సామర్థ్యం నాకున్నది. దాన్ని నేను తిన్నగా చేసి నేను వస్తాను అని చెప్పగానే ఏవముక్తవతో వాక్యం కుంభకర్ణస్య ధీమతః ప్రత్యువాచ తతో వాక్యం ప్రహసన్ రాక్షసాధిపః. ఇక్కడ దాకా చెప్పుకున్నాం మన కిందటిసారి. రాక్షసాధిపుడైనటువంటి రావణుడు ప్రహసన్, చాలా సంతోషంతో నవ్వుతూ బుద్ధిమంతుడైనటువంటి ఆ కుంభకర్ణుడి యొక్క మాటలన్నీ విన్న తర్వాత, అంటే తెలివి వచ్చింది ఇప్పటికీ, రాముల వారి మీద యుద్ధం చేసి గెలవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అమ్మయ్య అనుకుని, తన యొక్క కోరిక నెరవేరబోతోంది అనుకుని సంతోషంతో చిరునవ్వుతోటి అతడు కుంభకర్ణుడితో మాట్లాడుతున్నాడు రావణాసు. మహోదరోయం రామాత్తు పరిత్రస్తో న సంశయః నహి రోచయతే తాత యుద్ధం యుద్ధ విశారద. నువ్వు అన్నది నిజమేనయ్యా కుంభకర్ణ. ఈ మహోదరుడు ఉన్నాడే అతడు రామాత్తు పరిత్రస్తః, రాముడంటే భయపడిపోయాడయ్యా. రాముడంటే కంగారు పడిపోయాడు, తెలియలేదు, పిరికివాడైపోయాడు. నిజమే నువ్వు అన్నమాట, భలే అన్నావు. అతడికి రాముడంటే చాలా భయం. కాబట్టి నా సంశయ, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి నహి రోచయతే తాత యుద్ధం యుద్ధ విశారద. ఓ యుద్ధ విశారద, యుద్ధము బాగా చేయడంలో నేర్పు కలిగినటువంటి కుంభకర్ణ, ఈ మహోదరుడు రాముల వల్ల భయపడిపోయి యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి మనను యుద్ధం చేయకుండా ఉండేలాంటి ప్రయత్నాలు, మాటలు పలుకుతూ ఉన్నాడు. కశ్చిన్మే త్వత్సమో నాస్తి సౌహృదేన బలేన చ గచ్చ శత్రువధాయ త్వం కుంభకర్ణ జయాయ చ. వెళ్ళి క్షేమంగా రా అని మనం చెప్తాం. ఎవరన్నా వెళ్తున్నట్టే మనం ఏమంటామంటే వెళ్ళి రా అంటాం. అదే వెళ్ళు అనం. గచ్చ, వెళ్ళు, రావణాసుడి యొక్క మాట. అది దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆలోచించే కాబట్టి పెద్దలు ఎప్పుడు కూడా వెళ్ళు అని ఎవరిని చెప్పరు, వెళ్ళిరా అని అంటారు. కశ్చిన్మే త్వత్సమో నాస్తి, ఈ భూమి మీద, ఈ సృష్టిలో కుంభకర్ణ నీతో సమానమైనటువంటి వాడు నాకు లేడు. సౌహృదేన బలేన చ, నా మీద ఇంతటి స్నేహము ప్రేమ కలిగినటువంటి వాడు, అభిమానం కలిగినటువంటి వాడు, గౌరవం కలిగినటువంటి వాడు, అలాగే బలం కలిగినటువంటి వాడు నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు. గచ్చ శత్రువధాయత్వం, శత్రువుని సంహరించడం కోసం వెళ్ళు. కుంభకర్ణ జయాయ చ, జయం సంపాదించడం కోసం నువ్వు వెళ్ళు. కాబట్టి ఓ కుంభకర్ణ, నువ్వే నాకు దిక్కు, నీ అంతటి వాడు నాకెవడు లేడయ్యా, నువ్వు వెళ్ళు. శయానః శత్రునాశార్థం భవాన్ సంబోధితో మయా అయం హి కాలః సుమహాన్ రాక్షసానాం అరిందమా. అరిందమా, ఓ శత్రు సంహారం చేసేటువంటి వాడా, ఓ శత్రుంజయుడా, శయానః భవాన్ శత్రునాశార్థం మయా సంబోధితః. పాపం నువ్వు దీర్ఘమైనటువంటి సుషుప్తిలో హాయిగా నిద్రిస్తూ ఉంటే నేను నిద్రలేపానయ్యా. దేనికోసం అంటే శత్రునాశార్థం, శత్రువులందరినీ నువ్వు నాశనం చేస్తావు అనేటువంటి కోరికతోటి. కాబట్టి ఆ కోరికతోటి నా చేత నువ్వు సంబోధిత, నిద్ర లేపబడ్డావు, నిన్ను వెలుకు తెప్పించాను నేను.
అయం రాక్షసానాం సుమహాన్ కాలః హి. ఇది రాక్షసులకి చాలా గడ్డు కాలము, చాలా గొప్ప కాలము, చాలా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఎప్పుడు కూడా మన రాక్షసులకి ఇటువంటి పరిస్థితి రాలేదు. ఒక గడ్డు కాలంలో మనం ఇప్పుడు ఉన్నాము. తద్గచ్చ శూలమాదాయ, వెళ్ళి శూలం తెచ్చుకురా. నీ శూలంతో పాటు వచ్చి నువ్వు శూలం తీసుకుని గచ్చ తత్, ఆ కారణం వల్ల, ఏ కారణం వల్ల? శత్రు సంహారం చేయవలసిన కారణం వల్ల. ఇంతవరకు రాక్షస జాతికి ఇటువంటి గడ్డు పరిస్థితి రాకుండా ఉండడం వల్ల, అది ఇప్పుడు వచ్చిన కారణం వల్ల నువ్వు గచ్చ శూలమాదాయ పాశహస్త ఇవ అంతకః, చేతిలో పాశాన్ని పట్టుకుని ఆ మృత్యు కార్యాన్ని చేయడం కోసం వెళుతున్నటువంటి ఒక యముడిలాగా నువ్వు నీ చేతిలో శూలాన్ని పట్టుకుని వెళ్ళు. వానరాన్, మొత్తం ఎవరెవరిని సంహరించాలో ఒక చిట్టా చెప్పేస్తున్నాడు. వీళ్ళందరినీ చంపేసి వచ్చే ఒక్కొక్కడు అయిపోగానే వాళ్ళు ఇలా టిక్కు పెట్టుకుంటూ వచ్చేయడమే. వానరాన్, వానరులందరినీ సంహరించాయి. రాజపుత్రౌచ, రాజపుత్రులైనటువంటి రామలక్ష్మణుడు ఇద్దరిని సంహరించాయి. తర్వాత గురించి పాప నీకు ఇంకా ఆకలిస్తుంది, వాళ్ళని అలా వదిలే. భక్షయ ఆదిత్య తేజస, సూర్యుని వంటి తేజస్సుతో కూడిన వాడవై ఆ చనిపోయిన వారందరినీ కూడా శుభ్రంగా తినేసాయి. మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి, ఇటువంటి ఆలోచనలు ఏమో మనకు అక్కర్లేదు. వాళ్ళని సంహరించి, సమస్త వానరుల్ని రాజపుత్రుల్ని సంహరించి శుభ్రంగా భక్షించాయి. సమాలోక్యతు తే రూపం విద్రవిష్యంతి వానరాః, రామ లక్ష్మణయోశ్చాపి హృదయే ప్రస్ఫుటిష్యతః. సమాలోక్యతు తే రూపం, ఇంతటి మహాద్భుతమైనటువంటి పర్వతాకారంతో ఉన్నటువంటి నీ రూపాన్ని చూసిన వెంటనే విద్రవిష్యంతి వానరాః, ద్రవిష్యంతి, బాగా వేగంగా విశేషంగా వానరులందరూ కూడా ద్రవిష్యంతి, పరిగెడతారు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు వదిలి యుద్ధభూమిని వదిలి పారిపోతారు సుమా. రామ లక్ష్మణయోశ్చాపి హృదయే ప్రస్ఫుటిష్యతః, రామలక్ష్మణులకి కూడా వాళ్ళ గుండెలు రెండు ప్రస్ఫుటిష్యతః, బద్దలైపోతాయి. నేను చూడగానే గుండె ఆగిపోతుంది రామలక్ష్మణుడిద్దరికి కూడా. నీ అంతటి మహాభయంకరమైనటువంటి ఆకారం గలవాడు యుద్ధానికి వెళ్ళినట్లయితే. కాబట్టి వాళ్ళ గుండెలు పగిలేలాగా, వానరులందరూ నిన్ను చూసి భయపడి పారిపోయేలాగా నువ్వు ఒక శూలాన్ని పట్టుకుని యుద్ధభూమిలోకి వెళ్ళు. ఆ వానరులందరినీ రామలక్ష్మణుని కూడా సంహరించు. ఏవముక్త్వా మహాతేజాః కుంభకర్ణం మహాబలం, పునర్జాతమివ ఆత్మానం మేనే రాక్షస పుంగవః. మంచి మాట్లాడు వేశారు వాల్మీకి మహర్షి. అతడు ఇలా లేచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండగానే మహా తేజస్సుతో కూడినటువంటి ఆ రావణాసురుడు కుంభకర్ణం మహాబలం ఏవముక్త్వా, మహాబలుడైనటువంటి కుంభకర్ణుడితో ఇలా అని ఒక ఆలోచన వచ్చిందట. పునర్జాతమివ ఆత్మానం మేనే, నేను మళ్ళీ పుట్టాను అనుకున్నాడు. అంటే ఇంతవరకు చనిపోయిన వాడి వల్లే ఉన్నాడు. అందుకని రాముడి చేతిలో అవమానం పొందాడు. అవమానం మరణం కన్నా కూడా చాలా దారుణమైనటువంటిది. కాబట్టి నేనున్నా లేనట్లే మరణించిన వాడని అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కుంభకర్ణుడు వెళ్తుంటే అమ్మయ్యా మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చింది అనుకున్నాడు. కానీ అది కాదు. కుంభకర్ణుడు వెళ్తుంటే దానికి అడ్డం తొలగిపోయింది. తర్వాత నేను వెళ్తాను, మళ్ళీ పునర్జన్మ తీసుకుని ఈసారి శిశుపాల దంతభక్తులుగా వస్తాను. అది ఆయన జీవుడు ఉన్నటువంటి ఆ దైవజీవుల్లో ఒకరికి ఒక ఆలోచన. పునర్జాతమివ ఆత్మానం, అమ్మయ్య ఈ జన్మ కూడా వదిలింది. హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు జన్మ కశిపుడు వదిలించుకున్నాం. ఈ జన్మ కూడా ఇప్పుడు వదలబోతోంది. పునర్జాతమివ ఆత్మానం, మళ్ళీ నేను ఇంకొకసారి పుట్టాను అనుకున్నాడంట రావణాసురుడు. అంటే ఇక ఆఖరి జన్మ ఒకటి, విష్ణువుని చేరడానికి ఆఖరి జన్మ ఒకటి తీసుకోవలసి ఉన్నది. కాబట్టి దానికి దగ్గర అయ్యాను అనుకున్నాడు రాక్షస పుంగవుడు అయినటువంటి రావణాసురుడు. కుంభకర్ణ బలాభిజ్ఞో జానంతస్య పరాక్రమం, బభూవ ముదితో రాజా శశాంక ఇవ నిర్మలః. కుంభకర్ణ బలాభిజ్ఞ, కుంభకర్ణుడి యొక్క బలములు అభిజ్ఞ, తెలిసినటువంటి వాడు రావణాసురుడు. కుంభకర్ణుడి యొక్క బలం ఎంతటిదో దానికి తెలుసు. కాబట్టి దానికి చాలా ఆనందం కలిగింది. కుంభకర్ణ బలాభిజ్ఞ జానంతస్య పరాక్రమం, అతని యొక్క పరాక్రమం ఏమిటో తెలిసినటువంటి వాడైనటువంటి రావణాసురుడు బభూవ ముదితః, రాజా రావణః బభూవ ముదితః, రావణరాజు రావణాసురుడు ముదితః బభూవ, చాలా ఆనందాన్ని పొందాడు.
ఎలాగా అంటే శశాంక ఇవ నిర్మల, ఒక నిర్మలమైనటువంటి చంద్రుని వలె నిర్మలంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు రావణాసురుడు. అమ్మయ్య, నా పని నెరవేరబోతూ ఉన్నది, కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరబోతూ ఉన్నాడు. ఇత్యేవ ముక్తః సంహృష్టో నిర్జగామ మహాబలః రాజ్ఞస్తు వచనం శ్రుత్వా యోధ్యం యుద్ధుక్తవాన్ తదా. ఈ రకంగా రావణాసురుడు చెప్పిన తరువాత మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు సంహృష్ట, ఆయన ఆనందాన్ని పొందాడు. దీనికోసమే జన్మ ఎత్తాడు. రాముల వారిని ఎదుర్కోవాలి, రాముల వారితో యుద్ధం చేయాలి అని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడా పోనీ నిద్రలో ఎదురు చూశాడు. ఎప్పుడైనా సరే ఈసారి నిద్ర లేచేటప్పుడు రాముల వారు ఉంటారు కదా, ఆయన చూడొచ్చు కదా అనుకునేవాడు. ప్రతిసారి పడుకున్నప్పుడు లేచేటప్పుడు ఆయన ఉండేవాడు కాదు. ఏళ్ళు సంవత్సరాలు, వందల సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఈసారి నిద్ర లేచేటప్పటికి మంచి తరుణం ఆసన్నమైంది, రాముల వారు కనపడబోతూ ఉన్నారు. సంహృష్ట, మిక్కిలి ఆనందంతో నిర్జగామ మహాయశాః మహాబలః నిర్జగామ, మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు బయలుదేరాడు. యోధ్యముద్యుక్తవాన్ తదా, రాముల వారితో యుద్ధం చేయడం కోసం బయలుదేరుతున్నాడు. ఆదదే నిశితం శూలం వేగాత్ శత్రుడి బర్హణః సర్వకాలాయ సంవిక్తం తప్త కాంచన భూషణం. శత్రు సంహారకుడైనటువంటి ఆ కుంభకర్ణుడు సర్వకాలాయసం, కాలాయసం అంటే నల్ల ఇనుము, ఇంకా చెప్పాలంటే క్యాస్ట్ ఐరన్, అటువంటిది అనమాట. అటువంటిది సర్వకాలాయసం, పూర్తిగా ఇనుముతో చేయబడినటువంటి, ఇనుము యొక్క వికారమైనటువంటి దీప్తం తప్త కాంచన భూషణం, దానికి మళ్ళీ ఒక బంగారు తొడుగు. బంగారం ఎక్కువైపోతే అలాగే ఉంటుంది, దేనికి తొడుగు వేయాలో తెలియదు, ఏది కనపడితే దానికి బంగారు తొడుగు వేసేస్తూ ఉంటారు. ఈ సోలం అసలే ఇనుపది, అది పైగా 1000 బుట్లతోటి బరువు ఉన్నటువంటి సోలం. దానికి తప్తక అంచన భూషణం, పుటం పెట్టిన బంగారంతో ఒక తొడుగు వేశారు. పరిశుద్ధమైనటువంటి బంగారం అలంకారంగా కలిగినటువంటి నిశితం శూలం వేగాత్ ఆదదే, నిశితమైనటువంటి ఆ శూలాన్ని, ఆ త్రిశూలాన్ని ఆయన వేగాత్ ఆదదే, గబుక్కుని లాగినట్లుగా కింద ఉన్నదాన్ని తీసుకుని భుజం మీద పెట్టుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ శూలాన్ని ఆయన చేతితోటి గ్రహించాడు. ఇంద్రాశని సమప్రఖ్యం వజ్ర ప్రతిమ గౌరవం దేవదానవ గంధర్వ యక్ష పన్నగసూదనం రక్తమాల్య మహాధామ స్వతశ్చోద్గత పావకం ఆదాయ విపులం శూలం శత్రుశోణిత రంజితం కుంభకర్ణో మహాతేజాః రావణం వాక్యమబ్రవీత్. ఆ శూలం గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే మహా తపస్సులు చేసి సంపాదించినటువంటి శూలం అది, కాబట్టి దాని గురించి కొంచెం చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఆ శూలం ఎటువంటిది అన్నది, ఎటువంటి శూలాన్ని ఆయన తీసుకున్నాడో తెలుసయ్యా. ఒకటి ఇంద్రాశని సమప్రఖ్యం, ఇంద్రుని యొక్క అశని సమప్రఖ్యం అంటే వజ్రాయుధము వలె, ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమానమైనటువంటి కాంతి వంటి కాంతి ఉన్నది. వజ్ర ప్రతిమ గౌరవం, వజ్రంతో సమానమైనటువంటి గట్టిదనము లేదా బరువు కలిగినటువంటిది. అంటే దాన్ని కుక్కలు చేయడం అనేటువంటిది ఎవరి వల్ల అయ్యేటువంటి పని కాదు, అటువంటి త్రిశూలం అది. దేవదానవ గంధర్వ యక్ష పన్నగ సూదనం, దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, పన్నగులు, వీళ్ళందరినీ కూడా ఒకప్పుడు మానాహింసలు, నానా బాధలు పెట్టినటువంటి శూలం అది, వారందరినీ గెలిచినటువంటి శూలం అది. రక్తమాల్య మహాధామ, రక్తమాల్య మహాధామ, ఎర్రని మాలికలతోటి ఎర్రని దండలతోటి కలిగినటువంటి గొప్ప తేజస్సు కలిగింది. అంటే రోజు ఆ శూలానికి పూజలు అవి చేస్తూ ఉంటారు. దానికి ఎర్రని దండలవి కూడా దాని చిగురు భాగంగా వేలాడుతూ ఉన్నాయి. స్వతశ్చోద్గత పావకం, స్వతం సిద్ధంగానే దాని నుంచి ఉద్భక పావకం, దాన్ని ఏమీ చేయకుండా అలా పట్టుకున్నా కూడా దాని నుంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తూ ఉన్నాయి. వేడికిపోయింది అప్పటికే అది. ఆ అగ్నిజ్వాలల్ని వెదగక్కేటువంటి మహాశూలం అది. శత్రు శోణిత రంజితం, శత్రువుల యొక్క రక్తంతో తడపబడినటువంటిది, శత్రువుల రక్తానికి ఆనందించేటువంటిది.
శత్రువుల రక్తాన్ని ఒళ్ళంతా పూసుకోవాలని సంబరపడుతూ ఉండేటువంటిది అటువంటి శూలం అది. దాన్ని విపులం శూలం, చాలా బృహత్, పెద్దదైనటువంటిది, విశాలమైనటువంటిది, పొడవైనటువంటిది, బరువైనటువంటిది అయినటువంటి ఆ శూలాన్ని ఆదాయ రావణం వాక్యమబ్రవీ, దాన్ని తీసుకొని బయలుదేరబోతూ రావణుడితోటి ఒక మాట చెబుతూ ఉన్నాడు కుంభకర్ణుడు. గమిష్యామి అహం ఏకాకీ. మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి దారి వారిదే. ఎంత కట్టుకున్న భార్య అయినా కూడా మోక్షం దగ్గర కలిసి వెళ్ళడం అనేటువంటి ఎవరి దారి వారిది. అహం గమిష్యామి ఏకాకీ, నేను ఒంటరిగానే వెళుతున్నాను అన్నయ్య, ఎవరిని తీసుకెళ్ళటం లేదు. తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు. భార్య, బంధువులు, మనం సంపాదించినటువంటి పొలాలు, ఆస్తులు, ఇళ్ళు ఏవి కూడా మనతో తీసుకెళ్ళడానికి ఉండదు. వెళ్ళేది ఏకాకిగానే వెళ్తాం. కాబట్టి గమిష్యామి అహం ఏకాకి, అన్నయ్య నేను ఒంటరిగా వెళ్తున్నానయ్యా. తిష్టతు ఇహ బలం మహతు, ఈ ఈ సైన్యము వీళ్ళందరూ గోల చేసుకుంటున్న వెనకాల ఎందుకు, కాళ్ళకి చేతులకి అడ్డంగాను, నాకు అవసరమా అసలు వాళ్ళందరూ? కాబట్టి ఈ సేనందరినీ కూడా వెనక్కి ఉండిపోమని చెప్పు, నా వెనకాల ఎవరు రావక్కర్లేదు, నేను ఒక్కరిని వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కాబట్టి గమిష్యామ్యహమేకాకీ తిష్టతు ఇహ బలం మహత్, అద్యతాన్ క్షుదితః క్రుద్ధో భక్షయిష్యామి వానరాన్. చాలా ఆకలితో ఉన్నాను నేను, చాలా కోపంగా ఉన్నాను నేను. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఆ వానరులందరినీ కూడా తినేసి వచ్చేస్తాను, వీరెంత త్వరగా తినేసి వచ్చేస్తాను. దీనికోసం మళ్ళీ మన రాక్షసులు వీళ్ళందరూ వచ్చి కాళ్ళకి వేళ్ళకి అడ్డంగా ఉండడం నాకు నచ్చదు. కాబట్టి ఈ రాక్షసానంతటిని ఇక్కడే ఉండని నేను ఆకలితోటి కోపంతో వెళ్ళి వాళ్ళందరినీ కూడా తినేసి మనకి వచ్చేస్తాను. కుంభకర్ణవచ శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్. కుంభకర్ణుడు ఇలా చెప్పగానే మళ్ళీ భయం వేసింది రావణాసుడు. మళ్ళీ ఒక్కడు వెళ్తాడంటావిటయా, ఇద్దరు చెప్పారుగా, ఇద్దరు ప్రహస్తుడు చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. నువ్వు ఒక్కడి వెళ్ళకాయ బాబు, నువ్వు సేన అంతటి తీసుకుని వెళ్ళు, ఎప్పుడు కూడా శత్రు బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు, మీ అన్నగారి సలహాలన్నీ తీసుకుని వెళ్ళు అని చెప్పారు వాళ్ళు. లేకపోతే అట్నుంచి నిద్ర లేవగానే ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నాడు, రామచంద్రుని సంహరించి వచ్చేస్తానని. కాబట్టి ఇతను ఏం చెప్తున్నాడు, సైన్యై పరివృతో గచ్చ శూలముద్గర పాణిభిః. శూలములు, ముద్గరములు అనేకవంటివి చేతిలో ధరించినటువంటి మన సైన్యాన్ని మొత్తాన్ని కూడా నీ వెనకాల తీసుకునే వెళ్ళు, ఒక్కడివి వెళ్ళడం మాత్రం సరి అయినటువంటిది కాదు. వానరాయహి మహాత్మానః శూరాః సువ్యవసాయినః ఏకాకినం ప్రమత్తం వా నయేయుః దశనైః క్షయం. నువ్వు ఇటు చూస్తుంటే అట్నుంచి ఒక కోతిగాడు వచ్చి నీ ఏదో శరీరంలో భాగం కొరికేస్తాడు. వాళ్ళు నిన్ను అన్ని వైపుల నుంచి జుట్టు పట్టుకుని ఒకడు పీకేస్తూ ఉంటాడు, కాళ్ళ మీద ఒకడు కొరికేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఈ వానరులు ఉన్నారే వాళ్ళందరూ మహాత్మానః, ఆత్మ అనేటువంటి పదానికి శరీరం అని అర్థం కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు మహాత్మానః, చాలా పెద్దవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్వతంతో సమానమైనటువంటి వారు. కాబట్టి వారందరూ కూడా సువ్యవసాయినః, బాగా నిర్ణయం కలవారు, మంచి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఏదో తక్కువగా అటు ఇటుగా యుద్ధం చేస్తారని అనుకో, వాళ్ళు పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఉపయోగించి నీతో యుద్ధానికి వాళ్ళు దిగబోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు వాళ్ళని బలాన్ని కానీ వాళ్ళ యొక్క పరిమాణాన్ని కానీ తక్కువగా అంచనా వేయకు. నువ్వు వాళ్ళ ఇంతవరకు చూడలేదు కదా. కాబట్టి వానరం అంటే ఏదో చిన్నగా ఉంటారంటే పట్టుకుని నవ్వులేచి అనుకుంటున్నాను, కానీ ఒక్కొక్కడు పర్వతం అంతా ఉంటారు. వాళ్ళు ఒకసారి పట్టుబట్టారంటే వదిలేటువంటి రకాలు కారు వాళ్ళు. కాబట్టి సువ్యవసాయినః ఏకాకినం ప్రమత్తం వా నయేయుః దశనైః క్షయం. కాబట్టి వాళ్ళు నాశనాన్ని పొందింపజేస్తారు ఏకాకిగా వచ్చిన వాళ్ళని, లేదా ప్రమత్తంగా ఉన్న వాళ్ళని. అంటే అప్రమత్త, నువ్వు బాగా జాగ్రత్తగా లేకపోయినట్లయితే వాళ్ళు ఇట్టే నిన్ను ఆ సంహరి సంహరిస్తారు సుమా. దశనైః, నీ యొక్క వాళ్ళ యొక్క పళ్ళతోటి నిన్ను కొరికి చంపివేయడానికి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ పరమ దుర్ధర్షః సైన్యైః పరివృతః వ్రజ. నువ్వు కాబట్టి అనేకమైనటువంటి సేనలతోటి నువ్వు
మిక్కిలి ఎదిరింప శక్యము కాని వాడవై, సేన కూడా నువ్వు పక్కన ఉంటే నువ్వు అసలు నిన్ను ఎవరు ఎదిరించలేరు. కాబట్టి నువ్వు సేనను కూడా పెట్టుకునే నువ్వు యుద్ధంలోకి వెళ్ళు. రాక్షసాం అహితం సర్వం శత్రుపక్షం నిషూదయా. రాక్షసులకు అందరికీ కూడా అహితమైనటువంటిది, అంటే హితము కానటువంటిది, ఇష్టము లేనటువంటిది, శత్రు రూపంలో ఉన్నటువంటిది అయినటువంటి సర్వం శత్రుపక్షం నిషూదయ, సమస్తమైనటువంటి శత్రుపక్షాన్ని కూడా పూర్తిగా సంహరించేసేయి. ఒక్కరు కూడా మిగలకుండా ఉండేలాగా అందరినీ సంహరించి నువ్వు వెనక్కి రావాల్సింది. అథాసనాత్ సముత్పత్య స్రజం మణికృతాంతరాం ఆపబంధ మహాతేజాః కుంభకర్ణస్య రావణః. ఒక్కసారి కుంభకర్ణుడు చూశాడు, ఏదో గుర్తొచ్చింది, వెంటనే ఆసనం నుంచి దిగాడు, కుంభకర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఆసనాత్ సముత్పత్య, తన ఆసనం నుంచి దిగి తొందరగా లేచి ఆ స్రజం మణికృతాంతరాం అపబంధ, ఒక దండ తీసుకున్నాడు, మణులతో చేయబడినటువంటి ఒక చక్కని హారాన్ని ఒకదాన్ని తీసుకున్నాడు, దండను ఒకదాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకుని కుంభకర్ణస్య అబబంధ మహాతేజాః రావణః, మహాతేజస్సు కలిగినటువంటి రావణుడు ఆ హారాన్ని తీసి కుంభకర్ణుడి మెడలో వేసి అలంకరించాడు. శభాష్, ఇప్పుడు బాగున్నావురా, ఈ హారం వేసుకుంటే బాగున్నావు. ఏదో ఇప్పుడు పోయేవాడికి ఈ హారాలు, ఈ దండలు, పువ్వులు, బంగారు తొడుగులు, మొత్తానికి వాళ్ళ సరదా వాళ్ళకు ఉన్నది. హారాలతో ఉన్నటువంటి ఒక దండాన్ని తీసుకొచ్చి వేశాడు. అంగదాన్యంగులీవేష్టాన్ వరాణ్యాభరణాని చ హారంచ శశి సంకాశం ఆబబంధ మహాత్మనః. ఒక్క నిమిషం ఆగు నాయన అని మహాత్ముడైనటువంటి ఆ కుంభకర్ణుడికి ఆబబంధ అంగులీవేష్టాన్ అంటే వరాణి ఆభరణాని చ, అంగద అని అంగదములు వేశాడంటే బాహువులకు వేసేటువంటి అలంకారం అంగదం, అలాంటివి వేశాడు. అలాగే అంగుళి వేష్టాన్, వేళ్ళకి పెట్టుకునేటువంటి ఆభరణాలు, అంటే అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఉంగరములు, అంగుళికములు మొదలైనటువంటివి రెండు ఉడుము యొక్క చర్మంతో ఒక గ్లౌస్ లాంటి తయారు చేస్తారు యుద్ధానికి వెళ్ళేవారు. దాన్ని కూడా అంగుడి ఆభరణం అంటారు. కాబట్టి అది కత్తితో ఎవరైనా కొట్టినా కూడా అది కత్తిరించబడకుండా ఉంటుంది. చెయ్యి కదలడానికి, వేడి కదలడానికి కూడా ఏం అడ్డం అయితే ఉండదు. కాబట్టి ఆ ఉడుము చర్మంతో చేయబడినటువంటి అంగుళి త్రాణములు అంటారు, వాటిని తెచ్చుకొచ్చి అతగాడికి ఏది చేయి చాపు అని చెప్పి అతనికి వాటిని కూడా తొడిగాడు. ఆరంచ శశి సంకాశం, పూర్ణచంద్రుడిలా మెరిసిపోతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ముత్యాల హారాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మహాత్మనః అబబంధ, మహాత్ముడైనటువంటి గొప్ప శరీరం కలిగినటువంటి ఆ కుంభకర్ణుడికి అబబంధ కట్టాడు, చుట్టాడు, అలంకరించాడు. దివ్యాని చ సుగంధీని మాల్యదామాని రావణః గాత్రేషు సంజయామాస శ్రోత్రయోశ్చాస్య కుండలే. మరి ఇలా బొడిగా ఉన్నాయంటే అని చెవులు అని చెప్పి చెవులన్నింటికి కూడా రెండు కుండలాలు తగిలించాడు. ఆ కుండలాలతో కూడినటువంటి శిరస్సు నేల మీద పడితే అదొక అందం. ఏ అలంకారాలు లేనటువంటి శిరస్సు నేల మీద పడేది. దివ్యాని చ సుగంధీని మాల్యదామాని రావణః, సుగంధములు కలిగినటువంటి దివ్యమైనటువంటి మాల్యములు అంటే పూలమాలలు, దామాని దండలు, వాటిని అన్నిటి కూడా శ్రోత్రయోహ కుండలేచ, రెండు చెవులకి రెండు కుండలములు, వీటన్నిటి తన చేతులతోటి స్వయంగా తాను అలంకరించి పంపిస్తూ ఉన్నాడు కుంభకర్ణుడిని. కాంచనాంగద కేయూర నిష్కాభరణ భూషితః కుంభకర్ణో బృహత్కర్ణః సుహృతో అగ్నిరివాబభౌ. ఎలా ఉన్నాడట, ఈ బంగారం అంతా తడతడ మెరిసిపోతున్నది, ఒక కిరీటం ఉన్నది, రెండు కుండలాలు ఉన్నాయి, మెడలో మంచి హారాలు మెరుస్తూ ఉన్నాయి, అంగదములు ఉన్నాయి, చేతులకి కూడా రకరకాలైనటువంటి ఆభరణములు ఉన్నాయి. వీటన్నిటితోటి కాంచనాంగద కేయూర నిష్కాభరణ భూషితః, బంగారు అంగదములు, కేయూరములు, వక్షస్థల ఆభరణములు, ఇతర అలంకారాలతోటి బృహత్కర్ణ కుంభకర్ణ
పెద్ద పెద్ద చెవులు కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, హోమం చేయబడినటువంటి అప్పుడే అగ్ని వేసి హోమం చేస్తే ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు అయ్యాక అక్కడ ఏం మిగులుతుంది? బూడిద తప్ప ఇంకేమీ మిగలదు. కాబట్టి అగ్నిహోత్రుడు, మండుతున్నటువంటి అగ్నిహోత్రుడు వలె ప్రకాశిస్తున్నాడు. మహర్షి ఒక కోరిక చెప్పారంటే దాని వెనకాల బోల్డంత ఆలోచన ఉంటుంది. దాని వెనకాల ఆలోచించకుండా చెప్పినా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఉంటుంది. కాబట్టి హోమం చేయబడి సుహృత అగ్నిరివా, బాగా హోమం చేయబడినటువంటి, బాగా హుతము వేయబడినటువంటి, ఆహుతులు బాగా వేయబడినటువంటి అగ్నిహోత్రం వలె ప్రకాశిస్తున్నాడు కుంభకర్ణుడు. శ్రోణీ సూత్రేణ మహత మేచకేన విరాజత అమృతోత్పాదనేన దో భుజంగేనేవ మంధరః. అసలు ఇంకా అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తున్నారు. మహతా మేచకేన విరాజత, చాలా పెద్దదైనటువంటి నల్లగా ఉన్నటువంటి శ్రోణి సూత్రేణ విరాజత. శ్రోణి సూత్రం నడుముకి బిగించినటువంటి తాడు, నడుము కట్టుకునేటువంటి అదొక వస్త్రము కావచ్చు, లేదా అదొక ఆభరణం కావచ్చు. అటువంటి దాన్ని గట్టిగా బిగించి నడుము కట్టుకుని ఉన్నాడు. దాంతో ఎలా ప్రకాశిస్తున్నాడు, ఎలా ఉన్నాడంటే, అమృతోత్పాదనే రద్ధః భుజంగేనేవ మంధరః. మంధర పర్వతాన్ని అమృతం ఉత్పాదన చేయడం కోసం క్షీర సముద్రంలో పెట్టి చిలికేటప్పుడు దానికి ఒక భుజంగంతో దాన్ని కట్టి ఆ చివర దేవతలు, ఈ చివర రాక్షసులు కట్టి దాన్ని మధించడం అనేది మనం చూసాం శేషులతో. కాబట్టి ఇప్పుడు ఇది మహా నల్లగా ఉండి బాగా పెద్దగా ఉన్నటువంటి ఈ కుంభకరుడు ఎలా ఉన్నాడంటే, కట్టబడినటువంటి ఆ బొడ్డు దగ్గర, ఆ నడుము భాగంలో కట్టబడినటువంటి ఆ నల్లని శ్రోణి సూత్రంతో ఒక మేరు పర్వతం మళ్ళీ చిలకడం కోసం అక్కడ ఒక పామును కట్టి అది ఏమైనా నడుస్తూ ఆ మేరు పర్వతం మళ్ళీ అమృతోత్పాదన కోసం వస్తుందా అన్నట్లుగా ఉన్నాడు. అమృతోత్పాదన అంటే అమృతత్వాన్ని పొందడమే వారి యొక్క లక్ష్యం. ఈ జయ విజయులిద్దరికి కూడా మళ్ళీ పుట్టుక అవసరం లేనటువంటి స్థితికి అమృతత్వం. కాబట్టి అమృతోత్పాదనకు సిద్ధంగా ఉన్నటువంటి మేరు పర్వతం, ఆదిశేషుని చేత కట్టబడినటువంటి మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు కుంభకర్ణుడు. స కాంచనం భారసహం నివాతం విద్యుత్ ప్రభం దీప్తమివాత్మ భాస ఆబధ్యమాన కవచం రరాజ సంధ్యాభ్రసంవీత ఇవాద్రిరాజః. సకాంచనం భారసహం వివాతం, బంగారంతో చేయబడినటువంటి, భారసహం భారాన్ని మోసేటువంటి, నివాతం శత్రువుల చేత కొట్టడానికి వీల్లేనటువంటి, విద్యుత్ ప్రభం మెరుపులాగా మెరిసిపోతూ ఉన్నటువంటి, ఆత్మ తేజసా దీప్తమివ కవచం, తన యొక్క తేజస్సుతోటి తాను ప్రకాశిస్తూ ఉండగా ఆ తేజస్సు కూడా కూడి, తన శరీరం యొక్క తేజస్సుతో కూడినటువంటి, బంగారం తేజస్సుతో కూడా కూడినటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కవచం ఒకటి, ఆ కవచాన్ని, ఆ వక్షస్థలాన్ని కప్పుతూ ఉన్నది. ఆబధ్యమానః సహ, అతనే ఆ కవచాన్ని ధరిస్తున్నాడు. ఆ కుంభకర్ణుడు యుద్ధానికి సన్నద్ధుడై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే, ఆ కవచాలు పెట్టుకోగానే మహాపర్వతానికి చుట్టూ సంధ్యామేఘాలు కనుక చుట్టుకుంటే, ముఖ్యంగా ఆ శిఖరం దగ్గర సంధ్యామేఘాలు చుట్టుకుంటే, పర్వతం అంతా నల్లగా ఉంటుంది, ఆ శిఖర భాగంలో కొంత నల్లగా ఉంటుంది, మధ్యలో ఆ సంధ్యామేఘాలు ఎర్రగా ఉంటాయి. ఆ రకంగా భారీ పరిమాణంతో పెద్ద శరీరంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు శిర ప్రాంతము కింది భాగము నల్లగా ఉంటే, వక్షస్థలం మాత్రం సంధ్యామేఘముతో ఎర్రగా చుట్టుకోబడినటువంటి పర్వతంలాగా ఆ బంగారం వికారమైనటువంటి ఆ కవచంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రావణాసుడికి సంతృప్తి కలిగింది. అమ్మయ్య, బాగా అలంకరించుకున్నాడు, యుద్ధానికి సరి అయినటువంటి సన్నద్ధుడై ఉన్నాడు. సర్వాభరణ సర్వాంగ శూలపాణి స రాక్షస త్రివిక్రమ కృతోత్సాహ నారాయణ ఇవామభౌ. భక్తుడికి భగవంతుడికి అభేదం. ఒక స్థితిలో భక్తుడు తానే భగవంతుడు అయిపోతాడు.
మీరు వైకుంఠానికి వెళ్ళి చూస్తే అందరూ కూడా నారాయణలాగే ఉంటారు. అందరికీ 4 చేతులే ఉంటాయి. అందరూ నల్లగానే ఉంటారు. అందరూ కూడా మెరిసిపోతూ ఉంటారు. అందరూ విష్ణు గారు మనం చెప్పలేము. అందరూ విష్ణు రూపులుగానే ఉంటారు. ఇతడు ఈ సర్వాభరణ భూషితుడు అయినటువంటి సర్వాంగముల యందు సర్వాభరణ భూషణములు కలిగిన వాడై శూలపాణి, చేతిలో శూలాన్ని ధరించినటువంటి రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడు త్రివిక్రమ కృతోత్సాహ, 3 పాదములతోటి ఉత్సాహంతో పైకి లేచి వెళ్ళబోతున్నటువంటి నారాయణ ఇవాబభౌ, నారాయణుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి ఆ జయ విజయుల్లో ఒకడైనటువంటి వాడు నారాయణుని వలె ప్రకాశించడంలో ఆశ్చర్యమే ఉంది. కాబట్టి ఇప్పుడు కుంభకర్ణుడికి నారాయణుడి దగ్గరకు వెళ్ళే సమయంలో దానికి నారాయణుడి యొక్క ఇది వచ్చింది. పైగా ఎందుకు వచ్చింది అది? దాన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. నిరంతరము రాముల వారిని గురించి ఆలోచిస్తూ ఆయన మాటలే, ఆయన రూపమే, ఆయన నామమే ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఆయన లక్షణాలు నెమ్మదిగా వస్తాయి, ఒకటి. కాబట్టి ఏ రకంగా ఒక కీటకము భ్రమరంగా మారిపోతూ ఉంటుందో ఆ రకంగా నారాయణుడి గురించి ఆలోచిస్తున్నటువంటి కుంభకర్ణుడు నారాయణ రూపాన్ని పొందాడు. నారాయణుడేమో అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అంత అందమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉన్నాడు. పైగా నారాయణుడు కూడా ఇలాగే త్రివిక్రముడై చెలరేగిపోయాడు. కాబట్టి తాను చెలరేగిపోవడానికి వెళుతూ ఉన్నటువంటి కుంభకర్ణుడు త్రివిక్రముడుగా ఉన్నటువంటి నారాయణుడు వలె ఉన్నాడు. త్రివిక్రమ కృతోత్సాహుడై ఉన్నాడు. భ్రాతరం సంపరిష్వజ్య, ఒక్కసారి 2 చేతులు జాచి రావణాసురుణ్ణి సంపరిష్వజ్య బాగా ఆలింగనం చేసుకున్నాడు, దగ్గరగా తీసుకున్నాడు అన్నగారిని. కృత్వా చాపి ప్రదక్షిణం, ఒకసారి 3 సార్లు అన్నగారి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ప్రణమ్య శిరసా తస్మై, శిరస్సు వంచి అన్నగారికి నమస్కారం చేశాడు. రతస్థే స మహాబల, బయలుదేరిపోయాడు. అన్నగారి దగ్గర సెలవు తీసుకుని ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించి శిరస్సు వంచి వెళ్ళి వస్తానన్నాడు లేదో తెలియదు కానీ మొత్తానికి వచ్చా అని అన్నాడు. వెళ్ళడానికి ఎదురుపడి వెళ్ళాడు. నిష్పతంతం మహాకాయం మహానాదం మహాబలం తమాసీభిః ప్రశస్తాభిః ప్రేషయామాస రావణః. అలాగా మహాకాయుడై గొప్ప ధ్వని చేస్తూ మహాబలుడైనటువంటి బయటికి వెళుతూ ఉన్నటువంటి కుంభకర్ణుని ఆసీద్భిః ప్రశస్తాభిః, ప్రశస్తమైనటువంటి ఆశీస్సులతోటి, ప్రశస్తమైనటువంటి ఆశీస్సు అంటే వేదాశీస్సు. రావణాసుడికి వేదం తెలుసు, వేదాలన్నీ బాగా చదువుకున్నవాడు కాబట్టి వేద మంత్రములతోటి తన యొక్క మనసులో అతన్ని ఆశీర్వదిస్తూ కొన్ని మంత్రాలని పఠించాడు రావణాసుడు, లేదా ఆశీర్వచనం చేశాడు. ప్రశస్తమైనటువంటి ఆశీర్వచనాలను అందించి పంపించాడు. ప్రేషయామాస, సరే వెళ్ళు అని చెప్పి కుంభకర్ణుడిని పంపించాడు. శబ్ద శంఖ దుందుభి నిర్ఘోషై సైన్యైశ్చాపి వరాయుధైః తం గజైశ్చ తురంగైశ్చ స్యందనైశ్చ అంబుదస్వనైః అనుజగ్ముః మహాత్మానః రథినః రథినాంబరం. ఆయన రథం మీద వెళ్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. ఆ రథం మీద వెళ్తున్నటువంటి కుంభకర్ణుడికి అనేకమైనటువంటి రథముల మీద వెనకాల అనుజగ్ముహు, అతను అనుసరించి సేన కూడా బయలుదేరింది. అప్పుడు వాళ్ళు చేసేటువంటి ధ్వని విపరీతంగా వస్తున్నది. కొందరు శంఖములు దుందుబులు మోగిస్తూ ఉన్నారు. వీటితోటి బాగా శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు ఒక్కొక్కళ్ళు కూడా. అటువంటి సైన్యం అంతా కూడా గజములు, తురంగములు, రథములు, మేఘముల వలె ధ్వని చేసేటువంటి, పిడుగులు పడుతున్నట్టుగా ధ్వని చేసేటువంటి రథములు, ఇవన్నీ కూడా పెద్ద ధ్వని చేసుకుంటూ అతని వెనకాల వస్తూ ఉండగా కుంభకర్ణుడు యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సర్పైరుష్ట్రైః ఖరైశ్చైవ సింహద్విప మృగద్విజైః అనుజగ్ముశ్చతం ఘోరం కుంభకర్ణం మహాబలం. ఘోరం మహాబలం అనుజగ్ము, మహాఘోరమైనటువంటి మహాసేన ఒకటి ఆయన వెనకాల వెళుతూ ఉన్నది. కుంభకర్ణుడి వెనకాల ఎవరున్నారు వాళ్ళలో అంటే సర్పైః, అనేకమైనటువంటి
ఆ సర్పములు, ఆయన అధీనంలో ఉన్నటువంటి సర్పములన్నీ కూడా యుద్ధంలోకి వస్తూ ఉన్నాయి. ఉష్ట్రైహి ఒంటెలు, ఖరైశ్చ కంచరగాడిదలు, సింహ ద్విప మృగద్విజైహి సింహములు, ఏనుగులు, మృగములు, పక్షులు ఇవన్నీ కూడా ఆ సేనలో భాగంగా ఆ యుద్ధంలో సహాయం చేయడానికి అతని వెనకాల నడుస్తూ ఉన్నాయి. స పుష్పవర్షై అవకీర్యమాణ, స పుష్పవర్షైరవకీర్యమాణ ధృతాతపత్రః సితశూలపాణిః మదోత్కటః శోణితగంధమత్తః వినిర్యయౌ దానవదేవ శత్రుః. పుష్పవర్షై అవకీర్యమాణ, పైనుంచి పుష్పవర్షం కురుస్తూ ఉన్నది. లేదా ఆయన వెళుతుంటే ఆ భవనాల్లో ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ కూడా పుష్పాల వర్షాల్ని కురిపిస్తూ ఉన్నారు. ధృతాతపత్రః, అతను ఎలా పట్టుకున్నారో తెలియదు, అంత పెద్దవాడికి ఒక గొడుగులు కూడా పట్టుకున్నారు. తాతపత్రములు, వెల్ల గొడుగులు పట్టుకున్నారు కొంతమంది. సితశూలపాణి, బాగా వాడి అయినటువంటి శూలాన్ని చేతిలో ధరించి ఉన్నాడు. మదోత్కటః, మదోత్కటః చాలా మదము చేత, యుద్ధము మదము చేత, గర్వం చేత కూడి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. శోణిత గంధమత్తః, రక్తపు వాసన చేత మదించి ఉన్నాడు. అంటే కుంభముల కొద్ది రక్తాన్ని అప్పటికే త్రాగి వచ్చాడు అతగాడు. మొత్తానికి ఆ రక్తపు వాసనలతోటి మదించి ఉన్నటువంటి కుంభకర్ణుడు దానవ దేవ శత్రు, దానవులకి దేవతలకి కూడా శత్రువు అయినటువంటి ఆ కుంభకర్ణుడు పుష్పవర్షై, పుష్పవర్షముల చేత అవకీర్యమాణ, చల్లబడుతూ ఉండగా వినిర్యయౌ, బయలుదేరాడు. దానవ దేవశత్రు, దానవులకి శత్రువే, దేవతలకి శత్రువే. మరి అదేమిటండి, ఇతడు కూడా దానవుడే కదా అంటే దానవుడు కాదు, ఇతడు రాక్షసుడు. రాక్షసులు వేరు, దానవులు వేరు, అసురులు వేరు. వాళ్ళలో మళ్ళీ జాతి భేదాలు ఉన్నాయి. అందరినీ మనం మామూలుగా రాక్షసులని వాడేస్తాం. కానీ రాక్షసరాజు అనేటువంటి పేరు ప్రఖ్యాతంగా వాడబడుతుంది రావణాసురుడి విషయంలో. దానవుడు అనే పేరు ఎక్కువగా వాడబడదు. దానవులు అనేటువంటి వాళ్ళు వేరొక జాతి, అసురులు వేరొక జాతి, రాక్షసులు వేరొక జాతి. మొత్తానికి ఆ రకంగా దానవుల్ని దేవతల్ని కూడా గడగడలాడినటువంటి వారికి శత్రువు అయినటువంటి కుంభకర్ణుడు ఆ రకంగా బయలుదేరాడు. పదాతయశ్చ బహవో మహాసారా మహాబలాః అన్వయుః రాక్షసాః భీమాః భీమాక్షాః శస్త్రపాణయః. గొప్ప బలం కలిగినటువంటి, సారం కలిగినటువంటి మహాసారః మహాబలాః, గొప్ప సారము గొప్ప బలము కలిగినటువంటి భీమాః భీమాక్షాః, భయంకరమైనటువంటి వారు, భయంకరమైనటువంటి కన్నులు కలవాళ్ళు. వాళ్ళు చూస్తేనే గుండె ఆగిపోతుంది అనమాట, అంతటి భయంకరమైనటువంటి రూపం ఉంటుంది వారికి. అటువంటి వారు అన్వయు రాక్షసాః, అటువంటి వాళ్ళందరూ కూడా అన్వయు, ఇతన్ని పదాతయ, కాల్బలం అంతా కూడా, శస్త్రపాణయ, అందరూ కూడా చేతుల్లో అనేకమైనటువంటి ఆయుధాలను ధరించి ఈ కాలిభటులై అన్వయు, ఆ కుంభకర్ణుడు వెనకాల అరుస్తూ వెళుతూ ఉన్నారు. రక్తాక్షాః సుమహాకాయాః నీలాంజన చయోపమాః శూలాన్ ఉద్యమ్య ఖడ్గాంశ్చ నిశితాంశ్చ పరస్వధాన్ బిందిపాలాంశ్చ పరిఘాన్ గదాశ్చ ముసలాని చ కాలస్కంధాంశ్చ విపులాన్ క్షేపణీయాన్ దురాసదాన్. వాళ్ళ చేతుల్లో రకరకాల ఆయుధాలు ఉన్నాయి. వానరులకి 2 ఆయుధాలు, ఒకటి కొండలు లేకపోతే చెట్లు. 3వ ఆయుధం ఏంటంటే వాళ్ళ యొక్క నఖములు. 4వ ఆయుధం అంటే వాళ్ళ యొక్క దంతములు. పళ్ళతో కొరకడం, గోళ్ళతో పీరేయడం, చెట్లతోటి శిలలతోటి మ్రోదడం. ఇవే వానరులకు తెలిసిన ఆయుధాలు. వీళ్ళకి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళందరూ పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్నారు. వాళ్ళందరి కన్నులు కూడా ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. రక్తాక్షాః, ఎర్రని కన్నులు కలవాడు. సుమహాకాయాః, చాలా పెద్ద శరీరాలు ఉన్నాయి. నీలాంజన చయోపమాః, నల్లని కాటుక వలె ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వారి శరీరపు రంగు నల్లగా ఉన్నది. శూలాన్, శూలములని, ఖడ్గాన్, ఖడ్గములని, నిశితాన్ పరస్వధాన్, వాడి అయిన గండ్రగొడ్డళ్ళని, భిందిపాలాంశ్చ పరిఘాన్, భిందిపాలము అనేటువంటి ఒక ఆయుధం, అలాగే పరిఘలు,
గదాశ్చ గదలు, ముసలాని ముసలమంటే రోకళ్ళు, క్షేపణీయాన్ క్షేపణీయాన్ విసిరేటువంటి ఆయుధాలు ఇవన్నీ. కొన్ని ఆయుధాలతోటి కొడతారు, కొన్ని ఆయుధాలు విసురుతారు దూరం నుంచి. వాటి దాకా వెళ్ళక్కర్లేదు, దగ్గరికి వెళ్ళి కొట్టక్కర్లేదు, దూరం నుంచి విసిరితే అది కూడా తగులుతుంది, శూలము మొదలైనట్టు. కాబట్టి అటువంటి ఆ క్షేపణీయాన్ విసిరేటువంటి ఆయుధములు, దురాసదాన్ ఎదిరింపశక్యం కానటువంటి, విపులాన్ తాళ స్కంధాంశ్చ పెద్ద పెద్ద తాడి చెట్లను కూడా వీళ్ళు భుజాల మీద మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే అవతల వాళ్ళ చెట్లు తీసుకుని వస్తారని వీళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళని కొట్టాలంటే వీళ్ళు కూడా చెట్లతోటే కొడితే బాగుంటుంది, అది సమతౌల్యం అవుతుంది శత్రువుతోటి అని చెప్పి వీళ్ళు కూడా కొన్ని రకాల చెట్లను కూడా తాటి చెట్లను కూడా పెకలించి భుజాల మీద మోసుకుని వస్తూ ఉన్నారు కొంతమంది. ఉద్యమ్య అన్వయు అవన్నీ ఎత్తి పట్టుకుని అతని వెనకాల వెళ్తూ ఉన్నారు. అధాన్యద్వపురాదాయ దారుణం ఘోర దర్శనం నిష్పపాత మహాతేజా కుంభకర్ణో మహాబలః. తేజస్సు కలిగినటువంటి మహాబలుడైనటువంటి ఆ కుంభకర్ణుడు అన్యాన్ వపురాదాయ దారుణం ఘోర దర్శనం దారుణమైనటువంటి ఘోరమైనటువంటి మరొక శరీరాన్ని ధరించి వెళుతూ ఉన్నాడు అన్నారు. అంటే మామూలుగా ఉన్నప్పుడు రావణాసుడికి 10 తలలు ఉండవు, ఒక తలే ఉంటుంది, 2 చేతులే ఉంటాయి. అవసరమైనప్పుడు యుద్ధానికి అది వెళ్తున్నప్పుడు 10 తలలు వస్తాయి, 20 చేతులు వస్తాయి. అది తన యొక్క శక్తి కొద్దీ తాను ఎటు కావలిస్తే అటు చేసుకోగలడు. కాబట్టి మామూలుగా ఒక పరిమాణంలో సింహాసనం మీద కూర్చునేటువంటి కుంభకర్ణుడు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్యద్వపురాదాయ మరో శరీరంతో వెళుతున్నాడు. అంటే మునుపటి శరీరానికి 100,000 రెట్లు పెద్దదైనటువంటి శరీరాన్ని ధరించి ఇప్పుడు కుంభకర్ణుడు కనపడుతూ ఉన్నాడు. అంత పెద్ద శరీరంతో ఉన్నాడు ఇప్పుడు కుంభకర్ణుడు. అటువంటి కుంభకర్ణుడు అన్యద్వపురాదాయ దారుణం ఘోర దర్శనం మహాదారుణమైనటువంటి ఘోరమైనటువంటి ఇంకొక శరీరాన్ని ధరించి కుంభకర్ణుడు నిష్పపాత యుద్ధ భూమిలోకి వచ్చాడు. ధనుః శతపరీణాః షట్శత సముచ్ఛ్రితః రౌద్రః శకట చక్రాక్షః మహాపర్వత సంనిభః. అతని శరీరం యొక్క చుట్టుకొలత ఎంత ఉంది అంటే పొట్ట దగ్గర ఎంత ఉంది ఇప్పుడు అంటే షట్శత సముచ్ఛ్రితః 600 ధనుః శతపరీణాః సహ ఒక 100 ధనుస్సులు ఎంత పొడుగు ఉంటుందో అంత చుట్టుకొలత ఉందట అతని యొక్క పొట్ట భాగం. అంటే సుమారుగా 200 గజాల చుట్టుకొలత ఉంది ఆ పొట్ట భాగం అంతా కూడా. ధనుస్సు అంటే 2 గజములు అని చెప్తారు మామూలుగా. 100 ధనుస్సులు అంటే 200 గజములు. ఆ పొట్ట దగ్గర ధనుః శతపరీణాః షట్శత సముచ్ఛ్రితః ఎత్తు ఎంత ఉంది ఇప్పుడు? ఇదివరకు కుంభకర్ణుడు కాదు, ఇప్పుడు వస్తుంది అన్యద్వపురాదాయ 600 ధనుస్సులు అడుగుంది. మహర్షి చెప్పినటువంటి మాట 600 ధనుస్సుల ఎత్తు ఉన్నాడు. ఒక ధనుస్సు అంటే 2 గజాలు అనుకున్నాం, 600 ధనుస్సులు అంటే 1200 గజాలు ఎత్తున్నాడు. అంటే మనం ఊహించుకోవచ్చు మీటర్లలో ఎంత ఉంటుందో. ఇంజనీర్లు వాళ్ళు చెప్పాలి, మనకు తెలియదు ఆ విషయం. మొత్తానికి అంత ఎత్తున్నాడు అతగాడు. బండి చక్రంలో ఉన్నాడు, 2 కళ్ళు కూడా. పెద్ద బండి చక్రం ఎంత ఉంటుందో అంతంత కళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి. మహాభయంకరంగా మహాపర్వతం కదిలి వస్తుందా అని అంటున్నాడు. ఇప్పుడు యుద్ధంలోకి తన యొక్క ఈ శరీరంతో దిగుతూ ఉన్నాడు కుంభకర్ణుడు. సన్నిపత్య చ రక్షాంసి దగ్ధశైలోపమో మహాన్ కుంభకర్ణో మహావక్త్రః ప్రహసన్ ఇదమబ్రవీత్. అతడు దగ్ధశైలోపమః కాలుతూ ఉన్నటువంటి ఒక మహాపర్వతంలో ఉన్నాడు. ఒక కార్చిచ్చులు పర్వతం మీద ఉన్నటువంటి అడవుల్లో కనుక వచ్చినట్లయితే పర్వతమే మండిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అలాగే మండుతూ ఉన్నటువంటి ఒక పర్వతంతో సమానంగా ఉన్నటువంటి గొప్ప శరీరం కలిగినటువంటి మహావక్త్రః గొప్ప నోరు కలిగినటువంటి కుంభకర్ణుడు రాక్షసులందరినీ కూడా చూసి వాళ్ళతోటి ప్రహసన్న బ్రవీత్ ఒక చిన్న చిరునవ్వుతోటి తన రాక్షస బలంతో
ఇలా చెప్తూ ఉన్నాడు. అద్య వానర ముఖ్యానాం తాని యూధాని భాగశః నిర్దహిష్యామి. ఇప్పుడు నేను వెళ్ళి ఈ వానర యూధములు, వానర సేనని, వానరులోని ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఆంజనేయుడు, ఎవరెవరో సుగ్రీవుడు, చిన్న చిన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు, జాంబవంతుడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా భాగశః నిర్దహిష్యామి. చుంచుంకే, అది అసలైనటువంటి పదం. భాగశః అంటే ఏరి ఏరి వాళ్ళందరినీ కూడా నిర్దహిష్యామి, దహించి వేస్తాను. సంక్రుద్ధః పతంగానివ పావకః. మిడతల దండు అగ్నిహోత్రంలోకి పడి నశించిపోయినట్టుగా నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అగ్నికి దహించబడిన మిడతల దండులాగా దహించవేయబడతారు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా. నాపరాధ్యంతి మే కామం వనరాహ వనచారిణః జాతిరస్మద్విధానాం సా పురోద్యాన విభూషణం. వీళ్ళేమో వానరుట, తీరా చేసి యుద్ధానికి వచ్చిన వాడు. ఏదో మహావీరులో గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాయామాలు చేసేసి యుద్ధ విద్య నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు వస్తారనుకున్నాను. ఇంతవరకు నాకు వీడు చెప్పింది ఏమిటి అంటే, వాడు వచ్చిన వాళ్ళు వానరులయ్యా. వానరులు అంటే ఏమిటి అర్థం? వనచారిణ. ఇక్కడ అక్కడ చెట్లు కొమ్మల మీద వాటి మీద తిరుగుతూ గెంతుతూ ఉండేటువంటి వాడు. ఎందుకు పనికిరానటువంటి కోతులు. ఆ కోతి మొక్క వచ్చింది. మే నాపరాధ్యంతి కామం. నాకు ఏమాత్రము కూడా అపకారం చేయడం వాళ్ళ వల్ల కాదు. అంత చిన్న వానరములు, అంత శాఖామృగములై వనచరులై తిరిగేటువంటి వానరములు నాకేం అపకారం చేయగలరు? నాకు అపకారం చేయడం వారి వల్ల కాదు. కాబట్టి అస్మద్విధానాం పురోద్యాన విభూషణం. ఆ వానర జాతి ఎలాంటిదంటే, నాలాంటి వాళ్ళకి పురోద్యాన విభూషణం, పురములలో, ఉద్యానాల్లో, వనాల్లో అలంకారంగా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. 4 కోతులు తెచ్చిపెట్టుకుంటే కాస్త అటు ఇటు గెంతుతూ ఉంటాయి, సరదాగా కాలక్షేపంగా చూసుకోవడానికి బాగుంటుంది. నెమ్మదిగా వాటికి చక్కగా శిక్షణ కనుక ఇచ్చినట్లయితే మనం ఏ పని చెప్తే ఆ పని చేసుకొస్తాయి. అది ఇక్కడికి పట్టరా, ఇది అక్కడికి పట్టరా అంటే చేస్తాయి. కాబట్టి అలంకారంగా సరదా కోసం నా వనంలో 4 కోతులు పెంచుకోమంటే నాకేం అభ్యంతరం లేదు. అలాగ పెంచుకోవడానికి పనికొస్తాయి ఈ వానరములన్నీ కూడా. ఇంక దేనికి కూడా వాటి వల్ల ఉపయోగం లేదు. అటువంటి వానరములు వచ్చాయి ఇక్కడికి. కాబట్టి నా నా పురంలోకి వచ్చాయంటే మంచిదే. నా పురానికి ఒక మంచి అలంకారం వచ్చింది. నా ఉద్యానవనంలో చెట్లకి ఒక మంచి అలంకారం వచ్చింది. చక్కగా ఇవి అటు ఇటు తిరుగుతూ మనకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏం భయపడక్కర్లేదు వాటి గురించి. కాబట్టి అవి అలంకారప్రాయమే తప్ప వాటి వల్ల ఏమీ నష్టం లేదు మనకి. పురరోధస్య మూలం తు రాఘవ సలక్ష్మణః అతే తస్మిన్ హతం సర్వం తం వధిష్యామి సంయుగే. అసలు గొడవంతా ఎక్కడుందంటే మనకి ఈ యుద్ధంలో ముఖ్యమైనటువంటిది ఎవరంటే మనకి, ఎవరిని ఇప్పుడు నేను ముఖ్యంగా వధించాలంటే ఇప్పుడు రాఘవః సలక్ష్మణః, లక్ష్మణుడితో కూడినటువంటి ఆ రామచంద్రుడు ఉన్నాడే ముందు, ఆయన ఒక్కరే మనకి గొడవ. ఆయన అన్ని కనుక సంహరించినట్లయితే, లక్ష్మణుడితో కూడిన రాముడు ఒక్కడిని సంహరించేసినట్లయితే, హతే తస్మిన్ హతే సర్వం, వారిద్దరిని సంహరించేస్తే మొత్తం అందరినీ సంహరించిన దాంతో సమానం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ చిన్న చిన్న వానరములు వీటిని పెద్ద పట్టించుకోను. తం వధిష్యామి సంయుగే. యుద్ధంలో సంయుగం అంటే యుద్ధం, సంయుగే యుద్ధమందు తం వధిష్యామి, ఆ లక్ష్మణుడితో కూడిన రాముడి ముందు నేను సంహరించేస్తాను. దాంతో సగం యుద్ధం అయిపోయినట్లే. ఏవం తస్య బ్రువాణస్య కుంభకర్ణస్య రాక్షసాః నాదం చక్రుః మహాఘోరం కంపయంతః ఇవ అర్ణవం. సముద్రం అంతా గడగడలానిపోయి ఉప్పొంగిపోయి పెద్ద పెద్ద అలలు వచ్చేంతటి గట్టిగా ఒక పెద్ద సింహనాదం చేశారట. అక్కడ ఉన్నటువంటి మహాఘోరమైనటువంటి నాదాన్ని చేశారు అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా. తస్య నిష్పతతస్తూర్ణం కుంభకర్ణస్య ధీమతః బభూవుః ఘోర రూపాణి నిమిత్తాని సమంతతః. ప్రకృతికి కొన్ని పనులు ఇష్టం ఉండవు. పరమాత్మకి వ్యతిరేకంగా జరిగేటువంటి కొన్ని పనులు జరుగుతూ ఉన్నప్పుడు ప్రకృతి క్షోభపడుతుంది.
ఆ క్షోభని తనకు చూపిస్తూ ఉంటుంది. వాటినే అపశకునములు అంటారు. అది చూపించి నివారించడానికి ప్రయత్నం చేస్తుంది. తెలివైన వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడమో తమను తాము రక్షించుకోవడమో చేస్తారు కదా అని వాళ్ళకు ఒక చిన్న సంజ్ఞ ఇస్తుంది ప్రకృతి. ఇక్కడ జరగబోయేటువంటి ఘోరమైనటువంటి మహాయుద్ధం జరగబోతోంది ఇప్పుడు. కాబట్టి తస్య నిష్పతతః తూర్ణం కుంభకర్ణస్య ధీమతః, ధీమంతుడైనటువంటి ఆ రకంగా మిక్కిరి వేగంగా యుద్ధ భూమిలోకి వస్తూ ఉన్నటువంటి కుంభకర్ణుడికి ఘోర రూపాణి నిమిత్తాని సమంతతః బభూవు. మిక్కిరి ఘోరంలో ఉన్నటువంటి శకునములు అంతటా కనపడాయి. ఎటు చూసినా కూడా దుశ్శకునములే కనపడుతూ ఉన్నాయి. ఉల్కాశనియుతా మేఘాః బభూవుః గర్ధబారుణాః ససాగరవనా చైవ వసుధా సమకంపత. సమస్తమైనటువంటి సాగరములు వనములతో కూడినటువంటి పర్వతములతో కూడినటువంటి భూమి సమకంపత, భూకంపం వస్తూ ఉన్నది, భూమి కదిలిపోతూ ఉన్నది. ఉల్కాశనియుతాః మేఘాః, ఉల్కలు పడుతూ ఉన్నాయి ఆకాశంలోంచి, పిడుగులు పడుతూ ఉన్నాయి. బభూవుః గర్ధబారుణాః, ఆకాశం అంతా కూడా గాడిద రంగుతో, గాడిద వంటి రంగులో మారిపోయిందండి. అంటే ఆ గర్ధబారుణ రంగు అనేది ఒక అపశకునం. ఆకాశం కనుక నీలంగా ఉండవలసినటువంటి ఆకాశం గాడిద రంగులోకి మారిపోయింది అంటే అదొక దుశ్శకునము. కాబట్టి ఆకాశం అంతా రంగులు మారిపోతూ ఉన్నాయి, భూమి కంపిస్తూ ఉన్నది, పైనుంచి పిడుగులు పడుతూ ఉన్నాయి, ఉల్కలు పడుతూ ఉన్నాయి. ఆ రకంగా అపశకనములు కనిపెడుతున్న అన్ని వైపులా. ఘోర రూపాః శివాః నేదుః, శివాః చెప్పుకున్నా ఇద్దరికి. శివ అనేటువంటి వాటికి నక్క అని అర్థం. శివాః ఘోర రూపాః నేదుః, మిక్కిరి భయంకరంగా కనిపించేటువంటి నక్కలు నేదుః ఊడలు వేస్తూ ఉన్నాయి, నక్కలు కూతులు పెడుతూ ఉన్నాయి. సజ్వాలక బలైర్ముఖైః మండలాన్యపసవ్యాని బబంధుశ్చ విహంగమాః. సజ్వాలక బలైః అంటే జ్వాలలతోటి కూడినటువంటి, అంటే నిప్పు అగ్ని జ్వాలలు కింద పడుతూ ఉండగా జ్వాలాపిండములతో కూడినటువంటి ముఖాలతోటి అవి అరుస్తూ ఉన్నాయి ఆ నక్కలు. అంటే ఆ నరుస్తూ ఉన్నప్పుడు వాటి నోట్లోంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి. విహంగమాహ, విహంగమములు అంటే పక్షులు. అపసవ్యాని మండలాని బబంధుః, అపసవ్య మార్గంలో గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి, అంటే అప్రదక్షిణంగా ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి పక్షులన్నీ కూడా ఒక వరుసలో. నిష్పపాత చ గృధ్రోస్య శూలే వైపథి గచ్చతః ప్రాస్ఫురత్ నయనం చాస్య సవ్యో బాహుః అకంపతః. ఆ మార్గంలో అలా వెళుతూ ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడికి శూలే గృధ్రః నిష్పపాత, చేతిలో శూలం పట్టుకుని వెళ్తున్నాడు. ఆ శూలం మీద అలా తిరుగుతూ వచ్చే ఒక గ్రద్ద ఆ శూలం మీద వాలింది. అది మహా అపశకునము. గ్రద్ద కనపడమే, గ్రద్ద మనకు ఎదురు రావడమే అపశకునం అనుకుంటాము. ఆ శూలం మీద ఆ గ్రద్ద వచ్చి కూర్చుంది కుంభకర్ణుడి చేతిలో ఉన్నటువంటి ఆ శూలం యొక్క చిగురు భాగం మీద. ప్రాస్ఫురత్ నయనం చాస్య సవ్యః, అతని యొక్క ఎడమ బాహువు ఎడమ కన్ను కూడా అదరడం మొదలెట్టాయి కుంభకర్ణుడు. పురుషులకి ఎడమ బాహువు కానీ ఎడమ కన్ను కానీ అదిరితే అది అపశకునము, దానివల్ల చెడు కలుగుతుంది త్వరలో అనేటువంటి ఒక లక్షణం. నిష్పపాత తదాచ ఉల్కా, ఉల్కలు పడుతూ ఉన్నాయి. జ్వలంతి మండుతూ పడుతున్నాయి. భీమని స్వనాహ, భయంకరమైనటువంటి శబ్దంతో మండేటువంటి ఉల్కలు నేల రాలుతున్నాయి. నిష్పపాత తదాచోల్కాః జ్వలంతి భీమని స్వనాహ. ఆదిత్యో నిష్ప్రభశ్చాసీత్ నవాతి చ సుఖో అనిలః, సూర్యుడు ప్రభ తగ్గిపోయిన వాడే ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి మారణ హోమాన్ని నేను చూడలేను బాబోయ్ అని కళ్ళు మూసుకున్నాడా అన్నట్లుగా సూర్యుడిలోని ప్రభ అంతా కూడా తగ్గిపోయింది, ఆయన తేజస్సు తగ్గిపోతూ ఉన్నది. నవాతి చ సుఖః అనిలః, వాయువు సుఖంగా వీయటం లేదు, అంటే మిక్కిరి వేడి గాలులు వస్తూ ఉన్నాయి, దుర్గంధంతో గాలులు వస్తున్నాయి, మిక్కిరి వేగంగా గాలులు వస్తున్నాయి.
వాయువుకి ఉండవలసిన 3 లక్షణాలు, మంచి లక్షణాలు పోయాయి. వాయువు మంచి చల్లగా వీయాలి, సుగంధంతో వీయాలి, అలాగే మెల్లగా వీయాలి, ఎక్కువ జంఝామారుతంలో వచ్చేయకూడదు. ఇప్పుడు చాలా వేగంగా వస్తుంది గాలి, చాలా వేడిగా వస్తుంది, చాలా దుర్గంధంతో కూడి వస్తుంది. అంటే అసుఖాన్ని కలిగించేలాగా, ఇంద్రియాలకి ఏమాత్రము సంతృప్తిని కలిగించకుండా ఉండేలాగా గాలి వీయడం మొదలెట్టింది. అచింతయన్ మహోత్పాతాన్ ఉదితాన్ రోమహర్షణాన్ నిర్యయౌ కుంభకర్ణస్తు కృతాంత బలచోదిత. ఈ వేటిని పట్టించుకోవడం లేదు. వస్తే వచ్చే, ఇవెవడు నమ్మమన్నాడు, ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకున్నాడు కుంభకర్ణుడు. మనకి కొన్ని రకాల శాస్త్రాలు మూఢనమ్మకాలు అనిపిస్తాయి, కానీ కాదు. ఎందుకంటే ఋషులు అందించినటువంటి శాస్త్రాలు, ఋషులు మూఢనమ్మకాలను అందించినప్పుడు వాళ్ళు చెప్పే దానిలో శాస్త్రం మీద ఉంటుంది. మనకు తెలుసుకోలేకపోతే మన యొక్క మేధకి అందలేదని అనుకోవాలి. అలాగే కొన్ని విద్యలు కొన్నాళ్ళ తర్వాత దాన్ని పట్టి నిలిపేటువంటి, ధారణ చేసేటువంటి శక్తి కలిగిన మనుషులు లేకపోతే అవే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదివరకు ఉన్న అనేకమైనటువంటి విద్యలు ఇప్పుడు లేవు. ఉదాహరణకి ఇది చెప్పుకోవచ్చు మనం, శబ్దభేది అనేటువంటి విద్య దశరథుడు ఆనాడు నేర్చుకున్నాడు. మరి ఇవాళ బాణాలు వేయడం నేర్పుతున్నారు, కానీ శబ్దభేది ఎలా వేయాలో నేర్పడం లేదు. అది శబ్దభేది ఎవరికి తెలియదు, ఆ విద్య అంతరించిపోయింది. అలాగా కొన్ని విద్యలు అంతరించిపోతూ ఉంటాయి. కాబట్టి శాస్త్రాన్ని నమ్మేవాడు పరిపూర్ణంగా శాస్త్రాన్ని నమ్మాలి. లేదా నేను శాస్త్రాన్ని నమ్మనండి, నేను నాస్తికుడండి, అసలు దేవుడిని నమ్మనండి అంటే ఏమి నమ్మను, దేన్ని నమ్మను. మనకి కావలసినవి కొన్ని నమ్ముతాం, అక్కర్లేనటువంటి నమ్మకం అంటే కుదిరేటువంటి వ్యవహారం ఉండదు. ఇతడు అన్నీ నమ్మాడు, రాముడి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ దుష్ట శకునాలన్నీ వస్తుంటే ఏం చేయాలి? ఇంట్లోంచి బయలుదేరుతున్నాం, ఎవరు హాస్యం తుమ్మారు, ఏం చేస్తాం మనం? ఒక్కసారి వెనక్కి వచ్చి కాసేపు కూర్చొని కాళ్ళు కడుక్కుని మళ్ళీ బయలుదేరు. ఇంట్లోంచి బయలుదేరుతున్నాం, ఎవరో ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తాడు, వెళ్ళొద్దని చెప్తుంది శాస్త్రం, వెనక్కి వచ్చేయమంటుంది. ఎందుకని? ఒంటి బ్రాహ్మణుడు ఎదురైతే నువ్వు అతను లోపలికి తీసుకురావాలి, కాళ్ళు కడగాలి, పాద పూజ చేయాలి, అతనికి ఏమైనా కోరికలు ఉంటే అవి తీర్చాలి, తర్వాత బయలుదేరాలి. దానికోసం నువ్వు అతను కాదని వెళ్ళిపోయినట్లయితే, అతనికి మనసును కనుక నువ్వు కష్టపెట్టిన వాడవైతే దాని ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే ఎదురుకు వెళ్ళకండి, అది మంచి శకునం కాదు, వెనక్కి వచ్చేయండి అన్న. అలాగే నక్క మూల వేయడం, అలాగే ఒక గ్రద్ద వాలడం, అలాగే మనం బయలుదేరేటప్పుడు పెద్ద పిడుగుపడ్డాం. ఇటువంటి దుశ్శకునములు ఏవైతే ఉన్నాయో వాటికి కొంతైనా కాకపోతే కొంతైనా విలువ ఇచ్చి తీరాలి. ఎందుకంటే మన ఋషులు చెప్పినటువంటి వ్యవహారం అంటారు, మనం తయారు చేసినటువంటి వ్యవహారం. ఇతడు అచింతయన్, ఎవరిని ఎవరు నమ్మన్నారు, ఈ శకునమా ఏమన్నా నా అంతటి వాడు వెళ్తుండే అని చెప్పి వాటిని లెక్క చెయ్యని వాడై మహోత్పాతాన్ ఉదితాన్ రోమహర్షణాన్, చాలా రోమాంచాన్ని కలిగించేటువంటి, భయం కలిగేటువంటి ఈ దారుణమైనటువంటి దుశ్శకునాలన్నింటినీ కూడా చూసి కూడా అతడు అచింతయన్, వాటిని లెక్క పెట్టకుండా నిర్యయౌ కుంభకర్ణస్తు, బయటికి వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు. ఎందుకు అలా వెళ్ళి ఉంటాడు? ఎందుకంత దుశ్శకనములు ఎదురుగుండా కనపడుతున్న వాడిని లెక్క పెట్టలేదు. మనం ఏం ఆలోచించక్కర్లే, మహర్షి చెప్పేశారు సమాధానం. కృతాంత బల చోదిత. ఇప్పుడు నడిపిస్తున్న వాడు యమధర్మరాజు, ఆయన కృతాంత అంటే యముడు. యముడు నడుపుతున్నాడు బుద్ధిని. కాకపోతే వెనక్కి వచ్చేసి ఉండేవాడు, వెళ్ళి మళ్ళీ కాళ్ళు కడుక్కుని ఇంకోసారి వెళ్దానే ముహూర్తం బాగాలేదని వచ్చేసి ఉండేవాడు. కృతాంత బల చోదిత. కృతాంత అంటే యముడు లేదా దైవం, దైవ బలము చేత ప్రేరేపించబడినటువంటి కుంభకర్ణుడు ఇవేమీ పట్టించుకోకుండా అతను యుద్ధ భూమిలోకి బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాడు. స లంఘయిత్వా ప్రాకారం పద్భ్యాం పర్వత సన్నిభ. గబగబా ఆ కోట యొక్క తలుపులు తెరిస్తే దానిలోంచి రావాలి. ఆ పరిమాణానికి కోట యొక్క తలుపులు తెరవడాలు ఏమి ఉండవు. ఆ ప్రాకారం నుంచి, గోడ నుంచి ఒక అడుగు పైనుంచి కిందకి పెట్టాడు. లంఘయిత్వా ప్రాకారం పర్వత సన్నిభ. పర్వతంతో సమానమైనటువంటి ఆ కుంభకర్ణుడు ఆ పాదాన్ని ప్రాకారం దాటి పైన పెట్టి, లంఘయిత్వా దాటి, అభ్రఘన ప్రఖ్యం దదర్శ వానరానీకం. అద్భుతం, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మేఘముల గుంపుతో సమానమైనటువంటి పెద్ద వానర సేనని ఒక్కసారి చూశాడు కుంభకర్ణుడు.
వాళ్ళందరినీ చూశాడు. ఇంతమంది ఉన్నారేమిటి అని ఆశ్చర్యపోయాడు. ఒక మేఘ మండలంలో భూమి అంతా వ్యాపించేసి ఉంది వానర సేన అక్కడ. వాళ్ళు చూశారు ఇతన్ని. తే దృష్ట్వా రాక్షస శ్రేష్టం వానరాహ పర్వతోపమం వాయునున్నా ఇవ ఘనాః యయుః సర్వాః దిశః తదా. 8 దిక్కులకి పారిపోయారు చూసిన వెంటనే. ఒక్కడక్కడ మిగిలితే ఒట్టు భయపడిపోయినటువంటి వానరులందరూ కూడా రాక్షస శ్రేష్ఠుడైనటువంటి పర్వతంలా ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడు చూసి వాయునున్నా ఇవ ఘనాః, పెద్ద జంఝామారుతంతో మేఘాలన్నీ ఎగిరిపోయినట్టు, తలోదికుకి వెళ్ళిపోయినట్టు, మేఘములు చిన్న చిన్న ముక్కలకి వెళ్ళిపోయినట్టు అతన్ని చూడగానే వానరులందరూ కూడా సర్వాహ దిశః తదా యయుః, సమస్త దిక్కుల్లోకి కూడా పారిపోయారు. తద్వానరానీకమపత్ అతి ప్రచండం దిశో ద్రవద్భిన్నమివాభ్రజాలం సకుంభకర్ణ సమవేక్ష్య హరాన్ ననాద భూయో ఘనవద్ఘనాభే. తద్వానరానీకమతి ప్రచండం దిశో ద్రవద్భిః ఇవ అభ్రజాలం. చిన్న చిన్న మేఘముల శకలములు లాగా అన్ని వైపులకి ఎగిరిపోతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ వానర ముఖని చూసి అతి ప్రచండం వానరానికి, మిక్కిలి భయంకరమైనటువంటి వానర సమూహం అది ఒకప్పుడు. ఇప్పుడు చెట్టుకొకడు పుట్టుకొకడు అన్నట్టుగా దొరికిన దిక్కుకి పారిపోతూ ఉన్నారు. స కుంభకర్ణ సమవేక్ష్య హరాన్, వారందరినీ చూసినటువంటి కుంభకర్ణుడు ననాద భూయ ఘనవత్ ఘనాభః, మళ్ళీ ఇంకొకసారి హర్షంతో కుంభకర్ణుడు ననాద ఒక కేక పెట్టాడు. ఎలాగా? ఘనవత్ ననాద, ఒక పెద్ద మేఘము వలె ఆ కుంభకర్ణుడు గట్టిగా ఒక కేక పెట్టాడు. తేతస్య ఘోరం నినదం నిశమ్య యథా నినాదం దివి వారిదస్య పేతుర్ధరణ్యాం బహవః ప్లవంగాః నికృత్తమూలా ఇవ శాలవృక్షాః. తేతస్య ఘోరం నినదం నిశమ్య, ఘోరమైనటువంటి అతగాడి యొక్క కేకను విని, అరుపును విని, యథా నినాదం దివి వారిదస్య, ఆకాశంలో ఉన్నటువంటి ఒక పెద్ద వారిదం, వారిదము అంటే మేఘం, వారి అంటే నీరు, నీటిని ఇచ్చేది కాబట్టి మేఘానికి వారిదం అని పేరు. ఒక పెద్ద మేఘము ఉరిగినట్లుగా వచ్చినటువంటి అతడి యొక్క పెద్ద ధ్వనిని విని పేతుః ధరణ్యాం బహవః ప్లవంగాః, బహవః ప్లవంగాః పేతుః, అనేకమైనటువంటి వానరములు నేల మీద పడ్డాయి. పపాత ఏకవచనం, పపాత పేతతుః పేతుః, ఒక వానరం అయితే పపాత, అనేకమైతే పేతుః. అన్నీ కూడా నేల మీద పడిపోయారు నడవలేక. ఒక్కసారి ఆశ్చర్యపోయి ఆ శబ్దం విని వాళ్ళందరూ కూడా నేల మీద పడ్డారు. ఎలా పడ్డారు? నికృత్తమూల ఇవ శాల వృక్షాః, ఒక మహాశాల వృక్షాన్ని ఒక రంపంతో కింది భాగంలో కత్తిరించేసినట్లయితే వెంటనే అది ఏ రకంగా కింద పడిపోతుందో ఆ రకంగా నేల కూలిపోయారు సగం మంది వానరులు, అనేక మంది వానరులు. విపుల పరిఘవాన్ సకుంభకర్ణో రిపునిధనాయ వినిసృతో మహాత్మా కపిగణ భయమాదదత్సు భీమం ప్రభురివ కింకర దండవాన్ యుగాంతే. విపుల పరిఘవాన్, చాలా పెద్ద పరిఘ వంటి ఆయుధం కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు రిపునిధనాయ, శత్రు సంహారం కోసం, వినిసృత బయలుదేరినటువంటి మహాత్మా సహా కుంభకర్ణ, అంత పెద్ద శరీరం కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు యుగాంతే కింకర దండవాన్ ప్రభురివ, యుగాంతే కల్పాంతమందు, యుగాంతమందు, యుగ సంధ్యయందు, ఇంకా సమస్తమైనటువంటి ప్రాణుల్ని ఏరి పారేయాలి యుగం పూర్తి అయ్యే సమయంలో. ఆ యుగక్షయం అంటారు దాన్ని. అప్పుడు మహాభయంకరమైనటువంటి అగ్నులు ఉత్పన్నం అవుతాయి. ఎప్పుడు ఒక్కొక్కళ్ళని కూడా సాగనంపేస్తూ ఉంటాడు. మొత్తం భూమి మీద ఒక ప్రాణి అంటూ మిగలకుండా అయిపోతుంది యుగాంతంలో. ఆ రకంగా యుగాంతములో కింకరుడైన దండము కలిగినటువంటి ప్రభురివ, యముడి వలే, సుభీమం కపిగణం భయం ఆదదత్,
మిక్కిలి భయంకరమైనటువంటి ఆ కపి సముదాయానికి భయాన్ని ఇచ్చాడు కుంభకర్ణుడు. యముడి వలె భయపడిపోయారు, యముడిని చూసి భయపడినట్టుగా భయపడిపోయారు. యుగాంతమందరి యముడిని చూసినటువంటి భయం కలిగినట్టు భయపడిపోయారు వానరులు. చేతిలో దండముండి యుగాంతం చేయడం కోసం ఎవడు వస్తున్నాడా అనుకున్నట్లుగా కుంభకర్ణుడు చూసి భయపడిపోయారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా. చూస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. సలంఘయిత్వా ప్రాకారం గిరికూటోపమో మహాన్ నిర్యయౌ నగరాత్ పూర్ణం కుంభకర్ణో మహాబలః. ఆ రకంగా ఆ లంకానగరం బయట భాగం దగ్గరికి ఆ ప్రాకారాన్ని దాటి మహాపర్వత సన్నిభంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు ఆ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ననాద చ మహానాదం సముద్రం అభినాదయన్ విజయన్నివ నిర్ఘాతాన్ విధమన్నివ పర్వతాన్. పిడుగులు పడుతూ ఉంటే వాటిని చేత్తో పట్టుకుని ఆపేసే అంతటి బలం ఉందా వీడికి అనిపిస్తోంది. పిడుగుల్ని కూడా లెక్క చేయని వాడిలా ఉన్నాడు. పర్వతాలని కింద నుంచి పైకి ఎగరగొట్టేసి విసిరి ఎగరగొట్ట మహాపర్వతాన్ని చేత్తో పట్టుకుని కుదిలించి పైకి పెకలించి దూరంగా విసిరేటువంటి బలం ఉన్నటువంటి కుంభకర్ణుడు అంత బలం ఉన్నట్టుగా ఉన్నాడు. అతడు సముద్రాన్ని కూడా అభినాదయన్, సముద్రం కూడా ఉప్పొంగిపోయి పెద్ద ధ్వని చేస్తూ ఉన్నది. ఇతరు వస్తూ ఉంటాయి. ఆ ధ్వనికి ప్రతిధ్వనిగా సముద్రం కూడా కదిలిపోతూ ఉప్పొంగిపోతూ క్షోభపడిపోతూ ఉన్నది. అటువంటి వాడు తం అబధ్యం మఘవత యమేన వరుణేన వా ప్రేక్ష భీమాక్షమాయాంతం వానరాహ విప్రదుద్రువు. మఘవత, భగవాన్ అంటే దేవేంద్రుడు, మఘవత అంటే దేవేంద్రుడి చేత, యమేన యముని చేత, వరుణేన వరుణుని చేత అంటే దిక్పాలకులు ఎవ్వరి చేత కూడా అవధ్యం సంహరింపబడని, సంహరించుటకు శక్యము కానటువంటి భీమాక్షం భయంకరమైన కన్నులు కలిగినటువంటి ఆయాంతం తమ మీదకి వస్తూ ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడిని ప్రేక్ష్య చూచి వానరాహ విప్రదుద్రువు మళ్ళీ వానరులందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. తాన్ విప్రద్రుతాన్ దృష్ట్వా రాజపుత్రో అంగదః అబ్రవీత్. సేనానాయకుడైనటువంటి అంగదులు అలా అటు ఇటు చెల్లాచెరుగా పారిపోతున్నటువంటి వానరాలను చూసి గట్టిగా ఒక కేక పెట్టాడు. ఏమిటి అలా పరిగెట్టిపోతారు, ఆగండి. గవం నీలం నలం నీలం గవాక్షంచ కుముదంచ మహాబలం. నీలుణ్ణి నలుణ్ణి గవాక్షుణ్ణి కుముదుణ్ణి వీడదని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు అంగదుడు. ఏం మాట్లాడతాడు మామూలుగా, మీరేం భయపడకండి, ఇతడు కుంభకర్ణుడు, మరి రాముల వారు ఉన్నారు, మనకి ఏం పర్లేదు, మీరు అలా భయపడకండి, వెనక్కి రండి అని చెప్పి పిలుస్తాడు వానరులని. అంతగానే ఏం చేస్తాడు. నలుణ్ణి నీలుణ్ణి గవాక్షుణ్ణి మీరందరూ వెళ్ళి వాళ్ళని ఆపండి బాబు, పారిపోతున్న వాళ్ళని మనం మొహం చూపించుకోవడం కష్టం, రేపు అందరూ మన వదిలి పారిపోయారంటే అని వాళ్ళకి ఏదో సందేశం చెప్తాడు. అంగదుడు వానరులందరినీ ఏ రకంగా ప్రోత్సహించి ఆ యుద్ధ భూమిలో ఉండేలా చేయబోతూ ఉన్నాడు, ఏ రకంగా వీళ్ళందరూ పారిపోకుండా అరికట్టబడుతూ ఉన్నారు, యుద్ధం కొనసాగించడం కోసం అంగదుడు తాను ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి తక్కింది మనం రాబోయేటువంటి ఆదివారం నాడు మళ్ళీ ఇదే సమయానికి సాయంకాలం చూడవలసి ఉంటుంది. మనం షష్ఠితమ సర్గ 66వ సర్గలోకి వచ్చాం. అందులో ఒక 3 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 4వ శ్లోకం నుంచి మనం ముందుకు వెళదాం. మళ్ళీ సార్ ఇది నేటికి యుద్ధకాండలో మనం ముగించుకున్నటువంటి వ్యవహారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.